జీవి ప్రకాష్, సైంధవి జంట విడిపోవటానికి కారణం నటి దివ్యభారతి అని గతంలో ప్రచారం సాగింది. దీనిపై తాజాగా నటి నోరు విప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొంది. అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. జీవి కూడా స్పందించి తాము స్నేహితులం మాత్రమే అని అన్నారు. కోలీవుడ్ స్టార్ సింగర్ జీవి ప్రకాష్, సైంధవి జంట గతేడాది విడిపోయారు. పలు కారణాల వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుని తమ హ్యాపీ లైఫ్కు శుభం కార్డు పలికారు. అయితే ఈ జంట విడిపోవటానికి ఓ నటి కారణమని ఆ మధ్య వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ఆ వార్తలపై నటి తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, దివ్యభారతి. వీరిద్దరూ కలిసి గతంలో బ్యాచులర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా సినీ ప్రేక్షకుల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా అందులో జీవి ప్రకాష్, దివ్యభారతి కెమిస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాతే జీవి ప్రకాష్, సైంధవి జంట విడాకులకు సిద్ధమయ్యారు. దీంతో దివ్యభారతిపై పలువురు విమర్శలు చేశారు. తాజాగా ఆమె ఈ వార్తలపై స్పందించింది. తాజాగా జీవి ప్రకాష్, దివ్యభారతి మరోసారి కలిసి నటించిన చిత్రం కింగ్స్టన్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా జీవి ప్రకాష్ విడాకులను ఉద్దేశించి ఆమె మాట్లాడింది. జీవి ప్రకాష్ తన భార్య సైంధవి విడాకులు ప్రకటించిన టైంలో తనను ఎంతోమంది విమర్శించారని తెలిపింది. వారిద్దరూ విడిపోవటానికి కారణం తానేనని చాలామంది తనపై ట్రోలింగ్స్ చేశారని పేర్కొంది. జీవి ప్రకాష్ తాను గతంలో బ్యాచులర్ కోసం కలిసి వర్క్ చేశామని, ఆ సినిమాలో తమ జంట కెమిస్ట్రీకి చాలామంది ప్రేక్షకులు మెచ్చుకున్నారని పేర్కొంది. అయితే ఆ సినిమాలో తామిద్దరం రిలేషన్లో ఉన్నామని చాలామంది తప్పుగా అనుకున్నారని అన్నారు. ఈ క్రమంలో జీవి ప్రకాష్, సైంధవి విడాకులు ప్రకటించిన టైంలో ఎంతోమంది తనకు మెసేజ్లు పంపారని, వారు విడిపోవటానికి కారణం తనేనని విమర్శించారని అన్నారు. తనను తిడుతూ మెసేజ్లు పెట్టేవారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. వాటిని జీవికి పంపిస్తే ఇలాంటి మెసేజ్ల గురించి పట్టించుకోకుండా కెరీర్పై ఫోకస్ పెట్టమని అతడు చెప్పాడని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు వైరల్గా మారాయి. ఇదే విషయంపై జీవి ప్రకాష్ కూడా స్పందించాడు. దివ్యతో తాను పలు ప్రాజెక్టుల కోసం కలిసి పనిచేశానని, తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్లు లేవని, తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని అన్నాడు.